ద్వితీయ ఉపదేశ కాండము గ్రంథము 23వ అధ్యాయము ధ్యానము. 23వ అధ్యాయములో వ్రాయబడిన వచనముల సంఖ్య 25. 25 వచనాల్లో ప్రస్తావించబడిన అంశాలు. మొదటి 5 వచనాలలో దేవుని సమాజములో చేరకూడని 5 వర్గాల ప్రజలు, 6-8 వచనాల మధ్య ఎదోము, ఐగుప్తు సంబంధిత ప్రజలు దేవుని సమాజంలో చేరుటను గూర్చిన వివరణ. 9వ వచనములో అన్య ఆచారములను గూర్చిన చట్టం. 10-11 వచనాల్లో కళేబరాన్ని ముట్టి అపవిత్రులైన మనుషులను గూర్చిన వివరణ. 12-14 వచనాల్లో శానిటేషన్ లాస్, పరిశుభ్రతను గూర్చిన వివరణ. 15-16 వచనాల్లో పారిపోయి వచ్చిన దాసుని తిరిగి యజమానునికి అప్పగించకూడదనే దాని సంబంధిత వివరణ. 17-18 వచనాల్లో వ్యభిచారము మరియు స్వలింగ సంపర్కులకు శిక్షలు, వాటి వివరణ. 19-20 వచనాల్లో సహోదరులకు వడ్డీకి ఇచ్చు విషయంలో ఏ విధంగా ఉండాలి అనే దాని వివరణ. 21-23 వచనాల మధ్య మ్రొక్కుబడులను గూర్చిన వివరణ. 24-25 అధ్యాయాల మధ్య పొరుగువాని ద్రాక్ష తోటలో ఎట్లు ప్రవర్తించాలి అనే వివరణ. ఈ విధంగా 25 వచనాలు మనకు వివరించబడ్డాయి. మొదటి వచనం నుండి 5వ వచనం వరకు చదువుకొని దీనిలో ఉన్నటువంటి ఇశ్రాయేలు సమాజములో, యెహోవా సమాజములో చేరకూడనటువంటి వారిని 5 గుంపుల వారిని గురించి మనం తెలుసుకుందాం. 23వ అధ్యాయం మొదటి వచనం. గాయము నొందిన వృషణములు గలవాడు. 2 మర్మాంగము కోయబడినవాడు. 3 కుండు. 4 అమోనీయుడు. 5 మోయాబీయుడు. వీళ్ళు యెహోవా సమాజంలో చేరకూడదో దీనిని మళ్ళీ ఒకసారి చూద్దాం. గాయపడిన వృషణములు కలిగిన వాడు అంటే ఫెర్టిలిటీకి పనికిరానివాడు, నపుంసకుడుగా చేయబడినవాడు అని అర్థం. మర్మాంగము కోయబడినవాడు, శరీర సంపర్కానికి ఏ విధంగానూ పనికిరానివాడు. 3వ వాడు కుండు. కుండు అంటే మెంజర్ అన్నారు. మెంజర్ అనంటే జూయిష్ మదర్, హీదెన్ ఫాదర్. యోధా మతానికి చెందిన తల్లి, అన్య మతానికి చెందిన తండ్రికి పుట్టినవాడు. కొన్ని బైబిల్స్లో అయితే బ్యాస్టర్డ్ అనే పదం దీనికి వాడారు. ఇల్లిజిటిమేట్ చిల్డ్రన్. ఇశ్రాయేలీలు గోత్రాల్లో వారిలో వారే వివాహం చేసుకుంటారు, బయట వాళ్ళని చేసుకోరు. ఒకవేళ అన్య జనాంగాన్ని చేసుకుంటే వారికి పుట్టిన వారు అక్రమ సంతానం, వారు యెహోవా సమాజంలో చేరకూడదు. తర్వాత అమోనీయుడు, మోయాబీయులు. అమోనీయులు, మోయాబీయులు మనకు అక్రమ సంతానంగా కనబడతారు లోతు కుమార్తెల ద్వారా. వాళ్ళే మూల పురుషులు ఆ 2 తెగలకి. ఈ మోయాబీయులు చేసిన దారుణం ఏంటంటే మెర్సిలెస్ పీపుల్. వీళ్ళు కనికరం లేనివాళ్ళు. బిలామును తెచ్చుకొని ఇశ్రాయేలీలను శపించాలని ప్రయత్నం చేసిన వాళ్ళు వీళ్ళు. సంఖ్యాకాండం 24వ అధ్యాయం. కానీ దేవుడు దాన్ని ఆశీర్వాదంగా మార్చాడు. కనుక వారి కనికరము లేని హృదయం, శపించేటువంటి మనస్సు వారికి ఉంది. కాబట్టి వారు చేరకూడదన్నాడు ప్రభు.
ఏలయనగా మీరు ఐగుప్తు నుండి వచ్చుచూ ఉన్నప్పుడు వారు అన్నపానాలు తీసుకొని మిమ్మల్ని ఎదుర్కొనక రాకుండా నేను చెప్పించడానికి బహుమానం ఇచ్చి నదుల యరాములోని పెతోరు నుండి నీకు విరోధముగా బెయోరు కుమారుడైన బిలామును పిలిపించారు. అయితే యెహోవా బిలాము మాటను వినక నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించాడు కాబట్టి ఆ శాపాన్ని నీ నిమిత్తం నీ దేవుడైన యెహోవా ఆశీర్వాదంగా చేసేసాడు. కాబట్టి ఈ 5 తరగతులటువంటి వారిని రానివద్దన్నాడు. కుండు అంటే వేశ్యాపుత్రుడు, వివాహం కాని వారికి పుట్టినవాడు, అపవిత్ర సంబంధం ద్వారా జన్మించినటువంటి వాడు అనే అర్థాలు కూడా వస్తుంది. యోధా తల్లి, యోధాతర తండ్రికి పుట్టినటువంటి బిడ్డలను కూడా వస్తుంది. ఇక 6వ వచనం, నీ దినములన్నింట ఎన్నడూ వారి క్షేమం మేలు విచారించద్దు. నీ దినాల్లో ఎప్పుడు కూడా వాళ్ళ క్షేమం కోరద్దు, వాళ్ళ యొక్క మేలు కోరద్దు. దాని గురించి ఆలోచన వద్దు నీకు. వాళ్ళు పనిషబుల్ పీపుల్, వాళ్ళు దేవుని దృష్టిలో కండెమ్డ్ పీపుల్, కనుక వాళ్ళ గురించి నీకు ఆలోచన అవసరం లేదన్నాడు. అయితే 7 వచనంలో 2 జాతుల గురించి రాశాడు. ఒకటి ఎదోమీయులు, 2 ఐగుప్తీయులు. ఎదోమీయులు అంటే ఎవరు? యాకోబు సహోదరుడైన ఏశావుకి మరొక పేరే ఏదోము, అంటే ఏశావు సంతతి, సొంత అన్న వరుస. మరి ఐగుప్తీయులు ఎవరు? ఐగుప్తీయులు ఇశ్రాయేలుని చెరలో ఉంచుకున్నారు కదా, అక్కడ చెరలో ఉన్న కారణం చేత వారు. వీళ్ళల్లో 3వ తరం వారు చేరచ్చు. ఇందాక మనం చెప్పుకున్నటువంటి అమోనీయులు, మోయాబీయులు, షండు, వృషణాలు నలిగినవాడు, మర్మావయాలు కోయబడినటువంటి వాడు, అలాంటి వాళ్ళు 10 తరాలైనా కూడా సమాజంలో చేరటానికి అలౌ చేయలేదు. 9వ వచనం, నీ సేన శత్రువులతో యుద్ధానికి బయలుదేరేటప్పుడు ఏ దుష్కార్యము జరగకుండా జాగ్రత్త పడాలి. ఇది నేను గత రికార్డింగ్స్ అప్పుడు ఒక ఎపిసోడ్ చెప్పాను. ఎందుకంటే ఆకానును దృష్టిలో పెట్టుకొని యెహోషువ గ్రంథంలో ఆకాను జబ్దీ కుమారుడు, అతడు కర్మీ మనవడు. ఆయన చేసిన పాపం ఏమిటంటే షినారు వస్త్రం, బంగారు కమ్మి తెచ్చి తన గుడారంలో పాతి పెట్టుకొని దాచుకున్నాడు. హాయి పట్టణం మీదకు యెహోషువ 3000 మందిని పంపినప్పుడు యెహోవా వారితో వెళ్ళకపోవటం వల్ల వాళ్ళల్లో చాలామంది చనిపోయి పారిపోయి ఏడ్చుకుంటూ వచ్చేసారు, భయపడిపోయారు. చిన్న హాయి పట్టణం జయించలేకపోయాం, రేపు పొద్దున్న కనానుకి వెళ్ళి పెద్ద పెద్ద పట్టణాలను ఏం చేయిస్తాం? ఆ భయం వాళ్ళకు వచ్చింది. అప్పుడు యెహోషువ కన్నీటితో ప్రార్థన చేశాడు, ప్రభువా నువ్వు రాకపోతే మాకు పరిస్థితి ఏంటని. అప్పుడు ప్రభు అన్నారు, నువ్వు ఇక్కడ నేల మోపుకున్నావే మొహం, లేచి పాళానికి వెళ్ళు, అక్కడ పాపం ఉందన్నారు. పాళెములో పాపమును పరిహరించిన తర్వాత యెహోవా మరలా వారితో కలిసి యుద్ధానికి వెళ్ళాడు. ఇక్కడ పాపం ఏమిటి అంటే ఆకాను పాపం. ఆకాను దొంగతనం చేశాడు. షినారు వస్త్రాన్ని, బంగారు కమ్మిని, వెండిని దొంగతనం చేశాడు. అపవిత్రమైనటువంటి దాన్ని తీసుకొచ్చి దొంగతనం చేసి దాచిపెట్టుకున్నాడు. దేవుడు దాన్ని అసహించుకుని వారిని విడిచిపెట్టాడు. అందుకే యుద్ధానికి వెళ్ళే ముందు ప్రతి విధమైన ప్రవర్తనను గూర్చిన విచారణ చాలా అవసరం. ఏ దుష్కార్యం మీ దగ్గర ఉన్నా మీరు యుద్ధంలో గెలవరు. యుద్ధంలో గెలవాలి అంటే దేవుని సన్నిధి కావాలి. దేవుని సన్నిధి కావాలంటే పరిశుద్ధత, పవిత్రత ఒక్కటే మార్గం. అపవిత్రత పెట్టుకొని, పాపము పెట్టుకొని మన యుద్ధ దేవుని సహాయం కొరకు రమ్మంటే ఆయన వచ్చేవాడు కాదు. ఓల్డ్ టెస్ట్మెంట్ ఇట్ వాజ్ ప్రూవెన్ ఆల్సో. ఇక 10-11 వచనాల్లో కొందరు మనుషులను గురించి చెప్పాడు. అపవిత్రమైన వారు ఎట్లాంటి వారట? రాత్రి జరిగిన దాని వలన మైలుపడిన వాడు మీలో ఉంటే సంభోగం తర్వాత స్ఖలనమైన వాడు
శరీరమును శుద్ధి చేసుకోకపోతే వాడు అపవిత్రుడు. అలాంటి వాడు ఉంటే పాలెం వెలుపటికి వెళ్ళాలి, పాలెంలో చేరద్దు. సాయంకాలం అన్న నీళ్లతో స్నానం చేసి సూర్యుడు అస్తమించిన తర్వాత వచ్చి మళ్ళా పాలెంలో చేరచ్చు. ఇక 12వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి ఒక ప్రత్యేకమైన బహిర్భూమి స్థలం, సెపరేట్ టాయిలెట్ ప్లేస్ ఉండాలి. ఆ టాయిలెట్ ప్లేస్లోనే టాయిలెట్కి వెళ్ళాలి, మల విసర్జనకి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు ఒక మలమును కప్పివేసేటట్లుగా నేలను త్రవ్వి ఆ మన్నును దానిపైన పోయాలి. గసిక ఒకటి తీసుకుని వెళ్ళాలి అన్నాడు, ఒక ఆయుధం. గసిక అనేది ఒక రాడ్ లైక్, దాంతో మట్టి తవ్వి ఆ మలం మీద వేయమన్నాడు. ఎందుకంటే అంటువ్యాధులు ప్రబలకుండా ఆ జాగ్రత్త తీసుకోమన్నాడు. దేవుడైన యెహోవా పాళెములో సంచరిస్తూ ఉంటాడట. ఎందుకు సంచరిస్తాడు? నీ శత్రువులను నీకు అప్పగించటం కొరకు, వారి నుండి నిన్ను విడిపించటం కొరకు. 2 రీజన్స్. నిన్ను విడిపించటం ఒకటైతే, నీ శత్రువులు నీకు అప్పగించటం మరొకటి. ఈ రెండూ చేయటానికి నీ దేవుడైనటువంటి యెహోవా పాళెములో సంచరిస్తుంటాడు కనుక అపవిత్రమైనది కనబడితే ఆయన వెళ్ళిపోతాడు కనుక అపవిత్రమైనది పడకుండా చూసుకోమన్నాడు. భౌతిక పరిశుద్ధతను కూడా దేవుడు లెక్కలోనికి తీసుకుంటున్నాడు. ఇది మనం మర్చిపోకూడదు. ఇక 15-16 వచనాల్లో పారిపోయి వచ్చినటువంటి దాసులు. దాసులు అనే సబ్జెక్ట్ ఎప్పుడు వచ్చినా ఐగుప్తు దేశంలో వారి యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకోమని ఎప్పుడు దేవుడు హెచ్చరికలు ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు. యజమానుని యొద్ద నుండి తప్పించుకొని నీ యొద్దకు వచ్చినటువంటి దాసుడిని తిరిగి యజమానికి అప్పగించకూడదు. ఏ దాసుడు కూడా యజమాను నుండి పారిపోయి వచ్చిన వాడు మళ్ళీ అప్పగించబడాలని కోరడం. ఎందుకంటే వెనక్కి వెళ్తే మళ్ళీ కొడతారు, అతన్ని హింసిస్తారు, మళ్ళీ దాస్యంలోకి తీసుకుంటారు. దాస్యానికి భయపడి పారిపోయి వచ్చిన వాడిని మీరు కనికరించి ప్లేస్ కల్పించాలి. వాడు బ్రతకటానికి ఒక అవకాశం ఇవ్వాలి వాడికి. ఎందుకంటే మీరు ఐగుప్తులో ఉన్నప్పుడు అలాగే కోరుకున్నారు కదా, అలా మీరు కూడా మీకు కోరుకున్నట్టుగానే ఇతరులకు చేయాలి. వాడిని మీరు బాధించొద్దు, వాడు మీ మధ్య నివసించేటట్టుగా మీరు ఒప్పుకోవాలి. అతడు తన ఇష్ట ప్రకారం మీ గ్రామాల్లో ఒకదాన్ని నివసించడానికి మీరు అంగీకరించాలి అని చెప్పాడు. 17-18 వచనాలు ఇవి ముఖ్యమైనవి. మీ కుమార్తెలలో ఎవతయు వేశ్యగా ఉండకూడదు. వేశ్య అనే పదం ఇక్కడ టెంపుల్ ప్రాస్టిట్యూట్స్, దేవదాసి అని కింద తర్జుమా ఫుట్ నోట్లో పెట్టారు. అంటే టెంపుల్ ప్రాస్టిట్యూషన్ ఉండేది. దేవాలయాల్లో స్త్రీలను ఉంచేవారు వ్యభిచరించడం కోసం. అన్య సాంప్రదాయం అది. అలా ఎవరు ఉంచకూడదు అనేది ప్రభు ఆజ్ఞ. మీ కుమారులలో ఎవడు పురుషగామిగా ఉండకూడదు, అంటే హోమోసెక్షువల్గా ఉండకూడదు అని అర్థం. అలాగే పడుపు సొమ్మును కానీ కుక్క విలువను కానీ మొక్కుబడిగా యెహోవా ఇంటికి తేకూడదు, అవి యెహోవాకు హేయము. పడుపు సొమ్ము అంటే మనీ ఎర్న్ త్రూ ప్రాస్టిట్యూషన్, వేశ్యావృత్తి ద్వారా వచ్చిన డబ్బు దేవుని మందిరానికి ఇవ్వకూడదు. అలాగే కుక్క విలువ అన్నాడు. కుక్క అన్న చోట మనకు మేల్ ప్రాస్టిట్యూషన్ అని అర్థం. మేల్ ప్రాస్టిట్యూషన్ మగవాళ్ళు వ్యభిచరించి సంపాదించిన డబ్బు అన్నమాట, దాన్ని కూడా ఇవ్వకూడదు. ఇక్కడ కుక్క అనే పదం మగ వ్యభిచారి, మేల్ ప్రాస్టిట్యూట్ని సూచిస్తుంది. బిచ్ అనే పదం ఆడ వ్యభిచారికి, అంటే ఆడకుక్క అన్నారు, మగ కుక్క. ఇక్కడ మేల్ డాగ్ అని అర్థం, అంటే పురుషుడు వ్యభిచారం ద్వారా సంపాదించిన డబ్బు దేవుని మందిరాన్ని తేకూడదు. అది దేవునికి అసహ్యం, హేయం. ఇక 19-20 వచనాల్లో సహోదరునికి వడ్డీకి ఇవ్వకూడదు. ఇశ్రాయేలీయునికి వడ్డీకి ఇవ్వకూడదు, అన్యజనులకు వడ్డీకి ఇవ్వచ్చు. ఆ వివరం చెప్పాడు. నీవు వెండినే కానీ ఆహార ద్రవ్యాన్నే కానీ వడ్డీకి వేయబడు దేనిని నీ సహోదరులకు వడ్డీకి ఇవ్వకూడదు. ఫుడ్ కానీ మనీ కానీ ఏది కూడా మీరు
వడ్డీకి ఇవ్వకూడదు. ఎవరికి? ఇశ్రాయేలీయులకు, సహోదరులకు, అంటే వితిన్ ద 12 ట్రైబ్స్ ఎవరికి వడ్డీకి ఇవ్వకూడదు. అదర్స్కి ఇవ్వచ్చు, ఇతరులకు అన్యజనాంగానికి ఇచ్చేటప్పుడు వడ్డీకి ఇచ్చుకోవచ్చు. అన్యునికి వడ్డీ బదులు ఇవ్వవచ్చు. నువ్వు స్వాధీనపరచుకున్న చేరబోవు దేశంలో నీ దేవుడిని యెహోవా నువ్వు చేయ ప్రయత్నములన్నిటి విషయంలో నిన్ను ఆశీర్వదించినట్లు నీ సహోదరులకు వడ్డీకి బదులు ఇవ్వకూడదు. దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే, నువ్వు చేసే ప్రయత్నాలన్నింటిలో ఫలం దయచేయాలంటే, ఆశీర్వాదం దయచేయాలంటే నీ సహోదరుడికి వడ్డీకి ఇవ్వద్దు. చూడండి, సహోదరులకు వడ్డీకి ఇవ్వక ఉండుట వలన అది పెట్టుబడిగా మారుతుంది. ఆ పెట్టుబడి అవతల వ్యక్తి అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. అందుకనే యూదులు ఆర్థికంగా బలంగా ఉండటానికి కారణం ఇదొకటి. ఇది భారతదేశంలో కూడా కొందరు అవలంబిస్తున్నారని నేను విన్నాను, కొన్ని జాతుల వారు. కనుక వాళ్ళల్లో సిక్కు మతస్థులు బలహీనులైనటువంటి వారికి, మారవాడి వాళ్ళు కూడా అంతే, వారిలోనే బలహీనంగా ఉన్నటువంటి వారికి వడ్డీ లేకుండా రుణం ఇచ్చి వారు వ్యాపార అభివృద్ధి అయిన తర్వాత ఆ రుణాన్ని తీసుకుంటారు వడ్డీ లేకుండా. అలా చేయటం ద్వారా ఆ జాతి ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. అందుకు ఈ నియమం ఏర్పరచబడింది. 21 నుంచి 23 వచనాల మధ్య మొక్కుబడులు. నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన తర్వాత మొక్కుబడి చెల్లించడానికి ఆలస్యం చేయొద్దు, తడువు చేయొద్దు. నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన అది రాబట్టుకుంటాడు. నువ్వు మొక్కుకున్నది చేయకపోతే నీకు పాపం అవుతుంది. అది నువ్వు అసలు మొక్కుకోకపోతే ఆ పాపమే ఉండదు. నీ పెదవుల నుండి బయలుపడినటువంటి మాటను నెరవేర్చుకో. నీ దేవుడైన యెహోవాకు మొక్కున ప్రకారం నీవు నీ నోట పలికినట్లు స్వేచ్ఛార్పణం అర్పించాలి. నువ్వేదైతే దేవునికి మొక్కుకున్నావో దాన్ని అర్పించి తీరాల్సిందే. మొక్కుబడి చేసుకోకపోతే మంచిది, చేసుకుంటే ఖచ్చితంగా నువ్వు దాన్ని ఇచ్చి తీరాలి. లేకపోతే దేవుడు దాన్ని నీ వద్ద నుంచి రాబట్టుకుంటాడు. అది పెయిన్ఫుల్గా ఉంటుంది, జాగ్రత్త. 24-25 వచనాల్లో పొరుగువాని ద్రాక్ష తోటకు నువ్వు వెళ్ళినప్పుడు నీ ఇష్ట ప్రకారం నీకు చాలినంత ద్రాక్ష పండ్లు తినచ్చు, కానీ వాటి పాత్రలో వేసుకోకూడదు. ఏ పాత్రలో కానీ సంచిలో కానీ వేసుకొని తీసుకెళ్ళిపోకూడదు. ఆ ప్రెమిసిస్లో నువ్వు తిను, ఎంతైనా తిను. అలాగే నీ పొరుగువాని పంట చేనుకి వెళ్ళినప్పుడు వెన్నులు తుంచుకో, కానీ కొడవలేయద్దు. దాని మీద కొడవలేసి కోసి స్వాధీనం చేసుకోవద్దు. వెన్నులు తుంచుకొని తిను, నీ ఆకలి తీర్చుకోవడానికి ఇబ్బంది లేదు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. నేను హార్లిక్స్ కంపెనీ గురించి విన్నాను. విజయవాడలో హార్లిక్స్ కంపెనీ ఉంది. ఈ హార్లిక్స్ కంపెనీలో, అలాగే ఉయ్యూరులో షుగర్ ఫ్యాక్టరీ దగ్గర చాక్లెట్ మేకింగ్ ఉంది. ఆ 2 చోట్ల కూడాను నేను విన్నాను, అందులో పనిచేసే వాళ్ళు తినచ్చు, చాక్లెట్ తినచ్చు, హార్లిక్స్ తినచ్చు, కానీ ప్యాక్ చేసి పట్టుకెళ్ళకూడదు. తినటం వరకు అలౌడ్. ఎంత తింటారండి? హార్లిక్స్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాం కదా అని హార్లిక్స్ లంచ్గా తినలేరు కదా, కొంచెం తింటాడు. దానికోసం ఫ్యాక్టరీ అభ్యంతరం పెట్టదు. అందులో పనిచేసేవాళ్ళు దాన్ని తినటానికి కూడా ఇష్టపడరు, ఎందుకంటే వెక్కసం అవుతుంది వారికి. ఇది ఒక ఉదాహరణగా నేను ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆనాడైతే ద్రాక్ష తోటలోకి వెళ్ళినా, ఒక పైరులోనికి నువ్వు వెళ్ళినా, పంట చేనులోనికి వెళ్ళినా, నీ ఆకలి తీరు వరకు నువ్వు భుజించితే అభ్యంతరం లేదు, కానీ దాన్ని సంచిలో చేర్చుకోవటం, కొడవలు వేసి దాచుకోవటం అవి నిషిద్ధం. నీ పొరుగువాని నుండి ఏది ఆశించదు అన్నాడు. భుజించటం వరకు ఆశించు, తప్పులేదు, కానీ తీసుకెళ్ళి దాన్ని వినియోగించుకోవాలనుకోవటం పొరపాటు. కనుక ఈ విధంగా దేవుని న్యాయము, దేవుని నీతి, దేవుని పరిశుద్ధత, దేవుని ప్రేమ, దేవుని యొక్క పలు విధాలైనటువంటి జాలి, దయ, కనికరం, కృప, ఇవన్నీ అర్థం చేసుకోవటానికి ఈ విధంగా మనుషుల మధ్యన చట్టాలను దేవుడు ఇజ్రాయేలు దేశానికి ఏర్పాటు చేశాడు. మనం కూడాను వీటి మూలమైనటువంటి వాటి, అనగా ప్రేమ, దయ, జాలి, కనికరము, యథార్థత, జవాబుదారీతనం, ఇవన్నీ కూడాను మనం నేర్చుకోవాలి.
కనుక 23వ అధ్యాయంలో 25వ వచనం ధ్యానించి మనం ముగించాం.